ప్రియమైన దైవ స్వరూపులారా, మనం గురించి 8 డ్రగ్గులు చెప్పుకున్నాం. ఇందులో మొదటిది ఖాళీ బైక్. ఇది మినరల్కి సంబంధించిన ఔషధం. వీళ్ళు చల్లగాలిని భరించలేరు, వెచ్చదనం వల్ల హాయిగా ఉంటారు. నెక్స్ట్, వీళ్ళు తెల్లారుజామున వీళ్ళ వ్యాధి ఉద్రేకం ఎక్కువ అవుతుంది. 3 గంటల నుంచి 5 గంటల్లోగా వీళ్ళ జబ్బు ఉద్రేకం కావడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. కానీ వీళ్ళు గల్ల ఊసినారంటే ఒక బకెట్ నీళ్లు పోసినా కూడా అది గట్టిగా కరసకపోతుంది, కదలదు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు ఖాళీ బైక్ వేసుకుంటే ఆస్మా తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్బోవేజ్. ఇది బొగ్గు నుంచి తయారు చేసే ఔషధం. వీళ్ళకి చల్లగాలి కావాలి, వెచ్చదనం సరిపోదు. వీళ్ళకి ఏసీలో ఉన్నా కూడా ఫ్యాన్లు పెట్టాలి, అంత గాలి అవసరం ఉంటుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు కార్బోవేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి యాంటిమ్టాట్. యాంటిమ్టాట్ అంటే ఇవి పిల్లి కూతలు ఉంటాయి, చిరాగ్గా ఉంటారు, నాలుగు తెల్లగా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు యాంటిమ్టాట్ వేసుకుంటే ఆ తెమడ, ఆ కఫం అనేది దగ్గు ఎక్కువై బయటికి రావడం వల్ల ఈ ఆస్మా తగ్గుతుంది. కాబట్టి యాంటిమ్టాట్ వేసుకోవాలి. ఖాళీ బైకు ఒక సబ్జెక్టు, కార్బోవేజ్ ఒక సబ్జెక్టు, యాంటిమ్టాట్ ఒక సబ్జెక్టు. ఈ యాంటిమ్టాట్ మినరల్కి సంబంధించిన ఔషధం. వీళ్ళు కూడా చల్లగాన్ని భరించలేరు. ఇలాంటివి రోగం ఆస్మా, ఆయాసం. కానీ వీళ్ళు రోగులు. ఖాళీ బైక్ వాడికి ఖాళీ బైక్ వేస్తేనే తగ్గుతుంది, కార్బోవేజ్ వాడికి కార్బోవేజ్ చేస్తేనే తగ్గుతుంది, యాంటిమ్టాట్ వాళ్లకు యాంటిమ్టాట్ వేస్తేనే తగ్గుతుంది. కాబట్టి ఇవి మీకు క్లుప్తంగా అర్థం కావడానికి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పలస్టెల్లా. ఇది ప్లాంట్కి సంబంధించి. వీళ్ళకు చల్లగాలి కావాలి, కొద్దిసేపు తిరిగి రెస్ట్ తీసుకుంటే వీళ్ళు హాయిగా ఉంటారు. వీళ్ళు వెచ్చదనాన్ని భరించలేరు. వీళ్ళ గల్ల పచ్చగా ఉంటుంది. ఇది ముదిరిన పరిశ్రమ లెక్క. వీళ్ళకు సాయంత్రం పూట ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి పలస్టిల్లా తర్వాత నెక్స్ట్ కార్బోవేజ్ అయిపోయింది, ఖాళీ బైక్ అయిపోయింది, యాంటిమ్టాట్ అయిపోయింది, పలస్టిల్ అయిపోయింది. ఇప్పుడు లెకసిస్ గురించి చెప్తున్నాను. వీళ్ళు పాము విషం నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఈ ఔషధం ఉన్న వాళ్లకు ఎక్కువ రాత్రిపూట మాత్రం ఉద్రేకం ఉంటుంది. వీళ్లకు మామూలుగా మిషన్ పెట్టుకుంటేనే నిద్ర వచ్చే వాళ్లకు ఈ లెక్సిస్ వాడాలి. నెక్స్ట్ వచ్చేసి లుబేలియా క్యూ, యాస్ప్రోడర్మా ఫార్మా అనే ఒక మదర్ టించర్ చెప్పాను, కాలిమోర్ చెప్పాను, బ్యాసిలినం గురించి చెప్పాను. ఈ బ్యాసిలినం అనేది ఉదయం నీరుగా ఉండే పరిశ్రమ మధ్యాహ్నానికి తెల్లగా మారి పచ్చగా సాయంత్రానికి మారుతుంది. కాబట్టి ఇది నోసోడ్కి సంబంధించింది. వీళ్ళు కూడా చలిని భరించలేరు. కాబట్టి ఇలాంటి సిమ్టమ్లు బ్యాసిలినం వేసుకోవాలి. నేను చెప్పిన ఈ డ్రగ్గులన్నీ ఆస్మాకు సంబంధించినవి. కాబట్టి మీకు ఒక్కొక్క దాని గురించి చెప్పాను. కానీ ఇప్పుడు యాంటిమ్టాట్, కార్బోవేజ్, ఖాళీ బైకు, లెకసిస్, లుబేలియా క్యూ చెప్పాను. ఇది పొగ తాగే వాళ్ళకు మాత్రం ఉపయోగపడేను.
యాస్పిడర్ ఫర్మా అనే మందు వచ్చేసి అన్నిట్లోనూ ఉపయోగించుకుంటే మంచిది. కాలిమోర్ వచ్చేసి ఇది కాలిమోర్ 6X కూడా వాడుకుంటే మీరు కొంచెం ఏ పని చేయబుద్ధి పుట్టనప్పుడు కాలిమోర్ వేసుకుంటే ఏదైనా పని చేయాలనిపించే లక్షణం ఉంటుంది కాబట్టి వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ హోమియోపతి మందుల్లో నేను చెప్పిన ఇవన్నీ ఆస్మాకు సంబంధించినవి. ఈ ఆస్మా ఉండేవాళ్ళు మీకు అవసరమైంది ఖాళీ బైక్ వాళ్ళు అయితే ఖాళీ బైకే చూసుకోండి. కార్బోవెజ్ వాళ్ళు ఉంటే కార్బోవెజ్జే చూసుకోండి. యాంటిమ్టాట్లో ఉండే వాళ్ళకు యాంటిమ్టాట్లోనే చూసుకోండి. నెక్స్ట్ పలస్టిల్లా గురించి తెలుసుకున్న వాళ్ళు పలస్టిల్లా గురించి తెలుసుకోండి. ఆర్సెనిక్ ఆల్బమ్ గురించి చెప్పేవాళ్ళు ఉంటే ఆర్సెనిక్ ఆల్బమే వేసుకోవాలి. లెక్సిస్ వాళ్ళు లెక్సిసే వేసుకోవాలి. ఆర్సెనిక్ ఆల్బమ్ ఆయాసం ఉంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల్లో ఉద్రేకం అవుతుంది. వీళ్ళు చల్లగాని భరించలేరు. వీళ్ళు ఇంట్లో కొద్దిసేపు బయట కొద్దిసేపు తిరుగుతూ ఉంటారు. కొంచెం ఉద్రేకంగానే ఉంటారు. వీళ్ళు చాలా నీట్నెస్. వీళ్ళు హాస్పిటల్ పోతూ ఉన్నప్పుడు కూడా నీట్గా తయారైపోతారు. కాబట్టి మీకు ఖాళీ బైక్ వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పాను, కార్బోవెజ్ వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాను, యాంటిమ్టాట్ వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాను, పలస్టిల్లా వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాను, ఆర్సెనిక్ ఆల్బమ్ ఎలా ఉంటారో పలస్టిల్లా గురించి చెప్పాను, లెక్సిస్ గురించి చెప్పాను. ఇవన్నీ ఆస్మాకు సంబంధించినవి. ఇన్హేలర్ వాడినా కూడా మీరు తాత్కాలికంగా ఉపశమనంగా ఉన్నా మీరు అది ప్రస్తుతానికి వెంటనే ఆపకుండా ఈ 7 ఏదైనా మీకు అవసరమైతే వీటిని వేసుకుంటూ ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇన్హేలర్ వాడండి. ఎందుకంటే ఆల్రెడీగా దానికి అలవాటు పడినారు కాబట్టి. ఇవి చెప్పాను కదా అని వెంటనే ఇన్హేలర్ మానద్దు. అది ఉపయోగించుకుంటూ వీటిని చేసుకుంటూ వస్తే రాను ఇన్హేలర్ పోతుంది. మీ ఆస్తమా ఆయాసం అనేది తగ్గిపోతుంది. ఇవి 200cలోనే వాడాలి. బాగా అన్ని ఆర్గాన్స్ 12 ఆర్గాన్స్ యాక్టివ్గా ఉంటే అవసరమైతే 1 వేసుకోవాలి. లేదంటే ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం లాగా ఉంటే 30 వేసుకోండి. 4-5 ఏళ్ళు అయితే కనుక 200 వేసుకోండి. ఇలాంటి మీరు మదర్ టించర్లు అయితే యాస్పిడర్ ఫర్మా అనేది లెబేలియా అనేది 3 పూట్ల ఒక అర్ధ గ్లాసు నీళ్ళలో 15 చుక్కలు వేసుకోవాలి. ఇవి ఉదయం సాయంత్రం వేసుకోండి. కాలిమోర్ కామన్ అన్నిట్లో వేసుకోవాలి. మీకు ఆల్రెడీగా ఖాళీ బైక్ చెప్పిన దాంట్లో మీకు అవసరమైతే ఖాళీ బైక్ వీడియోని చూడండి. యాంటిమ్టాట్ గురించి చెప్పిన వీడియోని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ రోగం ఆస్తమా, కానీ రోగులు మాత్రం 7 మంది ఉన్నారు. కార్బోవెజ్ రోగి యాంటిమ్టాట్ వేయకూడదు. ఆర్సెనిక్ ఆల్బమ్ రోగి పలస్టిల్లా వేయకూడదు. లెక్సిస్ రోగి కార్బోవెజ్ వేయకూడదు. అంటే మీకు ఆ లక్షణాలు మీకు స్పష్టంగా తెలిస్తేనే వీటిని వేసుకోండి. లేకపోతే వీటి జోలికి పోకుండా మీరు అల్లోపతిలోనే ఆనందంగా హాయిగా ఉండండి. ఈ సిస్టమ్ వేరు, అది అందరికీ అది సబ్జెక్ట్ వేరు. ఇది కరెక్ట్గా ఖాళీ బైకోడే ఏ 5-6 నెలలకు మళ్ళా వస్తే కనుక మళ్ళీ ఖాళీ బైకే వేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆర్సెనిక్ ఆల్బమ్ మోడ్ కనుక ఉంటే ఆర్సెనిక్ ఆల్బమ్ ఒక్కపారి వేసినామంటే 2-3 సంవత్సరాలు ఆయాసం రాని వాళ్ళని చూశాను. పలస్టిల్లా వాళ్ళకు ఆయాసం ఉంటే ఆ సిమ్టమ్ నేను చెప్పిన పలస్టిల్లా వాడు ఉంటే ఆ పలస్టిల్లా వీడియోని చూసుకోవాలి. ఆర్సెనిక్ ఆల్బమ్ వాడు ఉంటే ఆర్సెనిక్ ఆల్బమ్ అతనే ఆ వీడియో చూసుకోవాలి. లెక్సిస్
ఉంటే లెక్కసిస్ వీడియోని చూసుకోవాలి. ఇవన్నీ నీకు ఆల్రెడీగా అన్నీ కలిపి నేను చెప్తున్నాను కాబట్టి ఫైనల్గా ఆస్మా గురించి హోమియోపతిలో రోగికి మందు, అంతేగాని రోగానికి మందు ఉండదు. అల్లోపతిలో రోగానికి మందు, రోగికి సంబంధం లేదు. నువ్వు 1000 మంది పోయినా వాళ్ళు డెరిప్లేను, బెట్నసాలు దానికి సంబంధించినవి ఇస్తారు, ఒక ఇన్హేలర్ ఇస్తారు. దానివల్ల అప్పటికేమో తాత్కాలికంగా ఒక 3-4 గంటలు ప్రాణం పోకుండా కాపాడే పరిస్థితి దాంట్లో కూడా ఉంది. అది అర్థం కానప్పుడు వాడుకోండి. మీకు స్పష్టంగా తెలిస్తే ఖచ్చితంగా ఓన్లీ మీరు ఏ డ్రగ్ వాడినా కూడా మినిమము 2 నెలల నుంచి 6 నెలలు పనిచేసేటే నేను ఇచ్చాను. మీరు ఖాళీ బైక్ వేసుకున్నారనుకోండి, మళ్ళీ మీకు గల్ల కనుక నీళ్లు పోసినా పోలేదు అన్నప్పుడు, మీకు ఆయాసంగా ఉన్నప్పుడు ఆ టైంలోనే ఖాళీ బైక్ వేసుకోవాలి. అది 6 నెలలకు కావచ్చు, సంవత్సరం కావచ్చు. యాంటీమ్టాట్ ఉంది, వాళ్ళు కూడా యాంటీమ్టాట్ సంబంధించిన వాళ్ళు ఒకసారి వేసుకోండి. ఓన్లీ 8 మాత్రలు మూత చేయి తగలకుండా మూతలో వేసుకొని మీరు వేసుకున్నారంటే ఒక్కసారి మాత్రం ఉపయోగించండి దయచేసి. అల్లోపతి మాదిరిగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అట్లా వాళ్ళు మీరు దానికి అలవాటు పడినారు కాబట్టి అట్లా మీరు వేసుకుంటే కనుక ఇవి ప్రూవ్ అవుతాయి. మీకు మేలు జరిగేదానికంటే కీడు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు వాటిని తిని అలవాటు పడినారు. మీరు అట్లా తినొద్దని కోరుకుంటున్నాను. దయచేసి ప్రేమైన దైవ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు పూర్తిగా గమనించండి. ఇది నాంత వరకు హోమియోపతిలో నేను కూడా తెలియనప్పుడు వాడినాం, అది వేరే విషయం. తెలుసుకున్న తర్వాత జాగ్రత్తలు ఈ విధంగా ఉంటాయి. తీగా ఉన్నాయని చెప్పి మాటికే తినేది తినకూడదు. అలా తింటే మనం ఒక పారి పంపిన మందు అది ఆల్రెడీగా బాడీలో ప్రాణాన్ని హాయిగా చేసే పనిలో ఉంటుంది. మళ్ళీ వేయడం వల్ల ఆ సమస్య మనం అన్నం తింటాము, తిన్న తర్వాత బాగా పుష్టిగా తిన్నాము, మళ్ళా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళా తింటే మళ్ళా 10 నిమిషాలు తింటే ఏం బాగుంటుంది? అట్లా తిండిలో ఏ విధంగా ఉంటుందో హోమియోపతి సిస్టమ్ కూడా అంతే. ఒక పారి వేసాం, అది గుణం కనిపడిందనే ఒక రోజులో తెలుస్తుంది. ఒక రోజులో నీకు బాగలేని వాడివి ఖాళీ బైక్ వేసుకున్నావు, బాగలేని వాడు వేసుకున్నావు, మరుసటి రోజు నిరూపినావు, మళ్ళీ ఖాళీ బైక్ వేసుకోవాల్సిన పని ఏమొచ్చింది? మళ్ళీ నువ్వు ఖాళీ బైక్ వేయాలంటే నీకు తెల్లారుజామున 3 నుంచి 5 గంటలకు ఇబ్బంది రావాలి. నువ్వు గల్ల పూస్తే కనుక అది నీళ్లు పోవాలి. అది 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. అలాంటి సమయంలోనే ఖాళీ బైక్ వేయాలి. ఖాళీ బైక్ ఉంది కదా అని ఇంగ్లీష్ మాదిరిగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వేయకూడదని, వేయరాదని ఈ హోమియోపతి సిస్టమ్ మీకు అర్థం కాదు. కాబట్టి ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఈ వీడియోను నేను ఇంత స్పష్టంగా నేను ఈ విధంగా ఇచ్చాను, ఫలితాన్ని చూశాను, ఆచారాన్ని మీకు ఈ విధంగా నేను ఇస్తున్నాను. దయచేసి నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థం కాకపోతే అల్లోపతిలో ఉండండి. అర్థమయ్యి అర్థం కాక కన్ఫ్యూజ్ మీరు కావద్దు. ఆ హోమియోపతి ఈరోజు పోతే ఇంక 200 సంవత్సరాలకైనా నెంబర్ 1 అవుతుంది, అందులో సందేహం లేదు. నాలాంటి వాళ్ళు చెప్తారు, నన్ను చూసి కొందరు, వాళ్ళని చూసి కొందరు చెప్తారు. ఎప్పటికైనా తక్కువ ఖర్చుతో ఎంత వ్యాధి అయినా తగ్గే హోమియోపతి 10 పైసలతో 10 లక్షల రూపాయల దగ్గర ఉన్నాయి. 10 లక్షలు పెట్టినా తగ్గని అల్లోపతిలో, కానీ హోమియోపతిలో 10 పైసలకే తగ్గే హోమియోపతి మందులు ఉన్నాయి. కాబట్టి నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. కాబట్టి మీకు అవగాహన ఉంటే హోమియోపతిలో వేసుకోండి, అవగాహన లేకపోతే అల్లోపతిలో ఆనందంగా ఉండండి.
దయచేసి ప్రేమైన దైవ స్వరూపులారా, ఇది ఆస్తమా గురించి ప్రూఫ్ మొత్తం చెప్పేశాను. మీకు అర్థం కాకపోతే మీరు ఖాళీ బైక్ వాళ్ళైతే ఖాళీ బైక్ బాగా చదువుకొని ఖాళీ బైక్ వేసుకోండి, మీ అంతకు మీరే వేసుకోండి, ఇబ్బంది లేదు. అయితే స్పష్టంగా ఉండాలి, స్పష్టత లేనిది వేయకూడదు. ఖాళీ బైకు, యాంటిమ్టాటు, పలస్టల్ 3 వేయకూడదు. ఆర్సనిక్ ఆల్బము, లెక్కసిస్ అట్లా 3 కలిపి వేయకూడదు. అంగళ్ళల్లో ఆ విధంగా ఇస్తూ ఉంటారు, అలా ఇస్తే మీరు తీసుకోకూడదు. ఏదైనా కానీ మీ కళ్ళ ముందర మీరు కోరిన మందు మీరే తీసుకోవాలి. ఏ వేసుకుంటే హోమియోపతి పని చేయలేదని అపోహ వద్దు, పని చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితమైన సమాచారం నేను చెప్తున్నాను. ఒక్క డ్రగ్ వేసుకున్న తర్వాత ఆ డ్రగ్గు పని చేసింది లేనిది నీకు సాయంత్రానికి తెలిసిపోతుంది కదా. సాయంత్రం నీకు ఈ నువ్వు వేసుకోక ముందు ఎలా ఉన్నావో ఆ మందు వేసుకున్న కొంచెం బాగుందనుకో, ఒక వారం 10 రోజుల్లోగా అట్ట పెరుగుతూ నీకు ప్రాణం హాయిగా ఉండేట్టుగా చేస్తుంది. నువ్వు వేయకముందు నీ ప్రాణం బాగలేదు, కానీ నీకు తగ్గ డ్రగ్ నువ్వు వేసుకున్న తర్వాత బాగాలేని ప్రాణం బాగుంది అంటే ఆ మందు పని చేసినట్టని మీరు అర్థం చేసుకొని తొందరపడకుండా మీరు వేసుకునే మందు మీరే అబ్జర్వ్ చేసుకోవాలి. మీ విషయం మీకు తెలుస్తుంది కదా, ఇంకా ఎవరో తెలియజేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. ఈ వీడియో విన్నవాళ్ళు దయచేసి మీరు మిస్ కాకూడదు. హోమియోపతిని మరీ మీరు వల్ల కొంచెం దానికి చెడ్డ పేరు తేకూడదు. మీకు వీలైతే మీకు సిమ్టమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే అల్లోపతిలో ఆనందంగా ఉండండి. దయచేసి ఇదే మా నమస్కారాలు.